ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో విధ్వంసకాండ సృష్టించాడని 13 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీనివాసులు ఆరోపించారు. తిరుపతిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి మీడియాతో మాట్లాడిన శ్రీనివాసులు సంక్షేమ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్ దోచేశాడని మండిపడ్డారు. గుంతలు కూడా పూడ్చలేని స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందని, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశాడని, ఏపీలో ఎలాంటి అభివృద్ధి చేశారో జగన్ చెప్పగలరానని ప్రశ్నించారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక పెత్తందారీ పరిపాలనలో రాష్ట్రమంతా కూడా ఈరోజు విధ్వంసమైపోయింది. అదే కాకుండా ఈ అరాచక పాలనకి అంతమందించాలంటే తప్పకుండా కూటమి అనేది ఏర్పడి మరి ఒక పట్టుదలగా ఒక ధ్యేయంగా ఈ రోజున ఏర్పడి ఈ అరాచక పాలనకు అంతమందించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు ఏమేమి తప్పులు చేశాడనంటే 5 సంవత్సరాలుగా కూడా మనము చేసిన తప్పే మళ్ళా చేస్తూ చెప్పేది ఒకటి చేసేది ఒకటి విధంగా మరి ఏ మాత్రం కూడా ప్రజారంజక పరిపాలన చేయక పోలీసుల ద్వారా బెదిరించి అక్రమంగా అరెస్టులు గావించి ఎన్నో విధ్వంసాలు సృష్టించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇటువంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాష్ట్రాన్ని 5 కోట్ల ఆంధ్రులకు మంచి జరగాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రాక్షస పాలన, దుర్మార్గ పాలన అంతం చేయాలని ఆలోచించి ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా